ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు టీడీపీ కూటమికి భారీ విజయాన్ని కట్టబెట్టడంతో చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు చేసిన ఛాలెంజ్ తాలూకు వీడియో ఒకటి వైరల్ అవుతోంది. చంద్రబాబు ఆ రోజు 2021లో సభలో ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తీవ్ర అవమాన భారానికి గురయ్యారు. మళ్ళీ సభలో అడుగు పెడితే నేను ముఖ్యమంత్రిగానే అడుగు పెడతాను అని శపథం చేశారు, ఛాలెంజ్ చేశారు. చంద్రబాబు ఆ రోజు చేసిన ఛాలెంజ్ని సరిగ్గా అప్పుడు చాణక్యుడు చేసిన ఛాలెంజ్తో పోలుస్తున్నారు. ఒకసారి చాణక్యుడు చేసిన ఛాలెంజ్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. చాణక్యుడు నందరాజు సభలో తీవ్ర అవమానానికి గురవుతాడు. ఆ తర్వాత నందరాజు సామ్రాజ్యాన్ని అంతం చేస్తాను అని శపథం చేస్తాడు. నందరాజు సామ్రాజ్యాన్ని అంతం చేసిన తర్వాతే జుట్టు ముడి వేసుకుంటాను అంటూ శపథం చేస్తాడు. అన్నట్టుగానే చాణక్యుడు తన మెదడుకు పదును పెడతాడు, వ్యూహాలు పన్నుతాడు, నందరాజు సామ్రాజ్యాన్ని అంతం చేయించగలుగుతాడు. సో చంద్రబాబు కూడా ఇప్పుడు వైసీపీని కేవలం 11 సీట్లకే పరిమితం చేయగలిగారు. చంద్రబాబు ఇప్పుడు ముఖ్యమంత్రిగా సభలో అడుగు పెడుతున్నారు. ఒకసారి చంద్రబాబు ఆ రోజు సభలో చేసిన ఛాలెంజ్, ఇప్పుడు వైరల్ అవుతున్న ఛాలెంజ్ని ఒకసారి చూద్దాం. ఈ హౌస్ వస్తాను తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన శబ్దం చాలా స్పష్టంగా మనం చూసాం. ఇది కౌరవ సభ, నన్ను ఇంత అవమానించారు, నేను మళ్ళీ ఇక్కడికి ముఖ్యమంత్రిగానే అడుగు పెడతాను అంటే ఆ రోజు చంద్రబాబు శపథం చేశారు. చంద్రబాబు శపథం చేసి బయటకు వచ్చిన తర్వాత ఆయన బాధపడ్డారు. ఒక్కసారి ఆయన బాధపడ్డ విజువల్స్ కూడా మనం చూద్దాం. చంద్రబాబు బాధపడ్డ విజువల్స్ చూసాం. చంద్రబాబు సభలో చేసిన శపథాన్ని చూసాం. ఇప్పుడు ఆ శపథాన్ని తీర్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు చేసిన శపథాన్ని తీర్చుకునే అవకాశం కల్పించారు, భారీ మెజార్టీని కల్పించారు. సో చంద్రబాబు ఇప్పుడు భారీ మెజార్టీతో గెలిచిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులతో ఏదైతే సభలో నా కుటుంబ సభ్యులను అవమానించారు అంటూ చంద్రబాబు శపథం చేశారో, ఇప్పుడు అదే కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. ఒకసారి చంద్రబాబు కుటుంబ సభ్యులతో చేసుకుంటున్న సంబరాల తాలూకు విజువల్స్ మనం చూద్దాం. అసలు మనకు లోకేష్ కనిపిస్తున్నారు, చంద్రబాబు కుటుంబ సభ్యులంతా కనిపిస్తూ ఉన్నారు. లోకేష్ ఆయన కుమారుడిని గట్టిగా హక్ చేసుకుని ముద్దు పెట్టుకుంటున్నారు. కుటుంబ సభ్యుల్ని కూడా ఆయన అభినందనలు తెలియజేసుకుంటున్నారు. కేక్ కట్ చేశారు. ఒకసారి ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. చంద్రబాబు సభలో తీవ్ర అవమాన భారానికి గురయ్యారు. ఆ రోజు మనోవేదనకు గురయ్యారు. సభలో మళ్ళీ ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానన్నారు. నా కుటుంబ సభ్యులను అవమానించారు అంటూ చంద్రబాబు చాలా బాధపడ్డారు. ఇది కౌరవ సభ అంటూ చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు ఎన్డీఏ కూటమికి, టీడీపీ కూటమికి భారీ మెజార్టీ దక్కడంతో టీడీపీ, జనసేన, బీజేపీ విజయం సాధించడంతో కేకులు కట్ చేసుకుంటున్నారు. నిజానికి చంద్రబాబు సతీమణి కూడా క్యాంపెయిన్లో పాల్గొన్నారు. లోకేష్ పాదయాత్ర చేశారు, చంద్రబాబు కుమారుడు పాదయాత్ర చేశారు యువగళం పేరుతో. చంద్రబాబు సతీమణి కూడా క్యాంపెయిన్ చేశారు, టీడీపీ కూటమిని గెలిపించండి అని. సో కుటుంబ సభ్యులంతా కలిసికట్టుగా పనిచేశారు. అంతేకాదు టీడీపీ క్యాడర్ అంతా కలిసికట్టుగా పనిచేసింది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసికట్టుగా పనిచేసి మళ్ళీ విజయాన్ని సమకూర్చగలిగారు. సో కుటుంబ సభ్యులంతా ఐక్యంగా ఉన్నామంటూ, కుటుంబ సభ్యులు చంద్రబాబు బాధపడ్డ సమయంలో కుటుంబ సభ్యులంతా ఐక్యంగా ఉన్నారు, చాలా దృఢంగా కూడా ఉన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత కూడా దృఢత్వాన్ని ప్రదర్శించారు. సో ఇప్పుడు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. సో ఇప్పుడు చంద్రబాబు విజయాన్ని సాధించిన తర్వాత మళ్ళీ ఆ రోజు సంఘటన చంద్రబాబు గుర్తు చేసుకుని మాట్లాడారు. ఇప్పుడు చంద్రబాబు ఏం మాట్లాడారు, ఈ రోజు ఏం మాట్లాడారు చూద్దాం. చాలా ఒక పానిక్ రియాక్షన్ లో కూడా నేను భయపడలేదు. అలాంటి వ్యక్తిని మీరు చూస్తే, అది ఆ సంఘటన చూసిన తర్వాత ఇలాంటి కౌరవ సభలో ఉండడం కరెక్ట్ కాదని అసెంబ్లీలో చెప్పి, దానికి కూడా మైక్ ఇవ్వకపోతే చెప్పేసి బయట వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పి అనౌన్స్ చేశాను. మళ్లీ క్షేత్రస్థాయిలో గెలిచి అసెంబ్లీని గౌరవ సభ చేసి అసెంబ్లీకి ఎంటర్ అవుతానని చెప్పాను. నేను ఏదైతే ఆ రోజు ఒక ప్రతిజ్ఞ చేశాను, దాన్ని నిజం చేయడానికి ప్రజలు సహకరించారు. చంద్రబాబు ఆ రోజు కౌరవ సభ నుంచి బయటకు వచ్చేస్తున్నాను అని చెప్పారు. ఇప్పుడు గౌరవ సభగా మారుస్తాను అని శపథం చేశాను, ఆ శపథాన్ని నిలబెట్టుకున్నాను అని చంద్రబాబు
ఇప్పుడు ఈ రోజు ప్రెస్ మీట్లో మాట్లాడారు, ఈ రోజు చెప్తున్నారు. సో చంద్రబాబు ఆ రోజు చేసిన శబదాన్ని చూసాం. సో తీవ్ర అవమానానికి గురైన చంద్రబాబు సభలో మళ్ళీ అడుగు పెట్టాలంటే ముఖ్యమంత్రిగానే అడుగు పెడతాను, నన్ను అవమానించారు, నా కుటుంబ సభ్యులను అవమానించారు అంటూ ఆ రోజు చాణక్యుడు చేసిన శబదం లాంటి శబదాన్నే చంద్రబాబు కూడా చేశారు. చంద్రబాబు ఆ తర్వాత బయటకు వచ్చేసారు. మళ్ళీ సభలో చంద్రబాబు ఇప్పటివరకు అడుగు పెట్టలేదు. 2021లో చంద్రబాబు ఆ శబదం చేశారు. ఇది 2024 మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు సభలో ముఖ్యమంత్రిగా అడుగు పెట్టబోతున్నారు. అందుకే చంద్రబాబు ఆ రోజు చేసిన శబదం ఇప్పుడు వైరల్ అవుతుంది. దాన్ని చాణక్యుడు చేసిన శబదంతో పోలుస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.